జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఏ దేశంలో అయినా ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించటం సహజం. పాకిస్తాన్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోనే ఇటీవలే 12వ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి తాజా ఫలితాలు చూస్తే ఎన్నికలు ముగిశాయి, కానీ అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రం ఏంటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాబ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లు ఇరువురు ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవటం. ఇక 2018 ఎన్నికల్లో ఇమ్రాన్కి అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది. పోలింగ్ కి ముందు తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్ కి పాల్పడి ఎన్నికలను ప్రహసనంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని హైబ్రిడ్ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్లు రిగ్గింగ్ సాగకుంటే జాతీయ అసెంబ్లీలో 3/2 మెజారిటీ ఇమ్రాన్కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ గద్దెనెక్కిన కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది. ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒక పక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కి ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరపున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్ పార్టీతో జతకడితే తప్ప సాంకేతికంగా చూసినా చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడకపోవటం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టుగా వార్త. ఇక వేరొక పక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్ క్రమంలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసే జాతీయ ఎన్నికలు ముగిసి ఫలితాలొచ్చాయన్న మాటే కానీ పాకిస్తాన్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు చివరకు వాటి పర్యవసనాలు ఏమైనప్పటికీ ఒక రకంగా ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తివంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లునుకోకుండా చేయటంలో పేరు మోసింది గనక ఎన్నికలు తూతూ మంత్రమని ప్రధాని ఎవరు కావాలన్నది మిలిటరీ ముందే నిర్ణయం చేసిందనే భావన నెలకొంది. జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాన్క్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ టాక్స్ పేరిట మీ ముందుకు వస్తోంది. ఇండియా టు భారత్ శీర్షికతో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీకోసం. 2014 నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై, సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. తేదీ 16 ఫిబ్రవరి 2024. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వేదిక కత్రియా హోటల్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్. అందుకు తగ్గట్టే గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్కి తరలి వచ్చారు. వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలిగిపోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి ప్రస్తుతం దాని కరుణా కటాక్షాలకు దూరమైన ఇమ్రాన్ ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. ఇమ్రాన్ను పోటీకి దూరంగా ఉంచి ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్న సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిలిచాయి. హంగ్ పార్లమెంటు ఏర్పడినా ప్రజా తీర్పు ఇమ్రాన్ వైపు ఉందనేది స్పష్టం.
దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. PML, NPPP నేతలు ప్రభుత్వ ఏర్పాటుకి కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. PTI సైతం తమ సమర్థనతో గెలిచిన వారంతా పార్లమెంట్లో కలిసి కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగు దేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగటం వాంఛనీయం కాదు. రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో PML, PP ల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేరసారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? గులామీ న మంజూర్ అని నివసిస్తున్న నినాదాల్ని PTI చేపట్టదలిచిన నిరసనల్ని కొట్టిపారేయలేం. ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైందన్న విమర్శల్ని నిజం చేస్తే అంతకన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం పాకిస్తాన్ ప్రజల పాలిట శాపంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాన్క్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు NH టాక్స్ పేరిట మీ ముందుకు వస్తోంది. ఇండియా టు భారత్ శీర్షికతో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీకోసం. 2014 నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై, సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. తేదీ 16 ఫిబ్రవరి 2024. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వేదిక కత్రియా హోటల్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్.